ఓకే. సో మాస్ స్టోరేజ్ స్ట్రక్చర్ స్టార్ట్ చేసాము. సో దీంట్లో మ్యాగ్నెటిక్ డిస్క్ అండ్ టేప్స్ గురించి చెప్తున్నాము. సో డిస్క్ దాంట్లో ఈ డయాగ్రామ్ ఇక్కడ మనకి డిస్క్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ అనేది కూడా మనకి ఈ డయాగ్రామ్ మీద ఇక్కడ నుంచి చూపిస్తాం. ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఆర్మ్ అసెంబ్లీ. సో ప్రతిదీ ఇక్కడ ప్లాటర్ కింద డివైడ్ అవుతుంది అని చెప్తున్నాం. ఇది సిడి ఏదైతే మనకి సిడి ఉంటుందో ఆ షేప్ లో రౌండ్ సర్క్యులర్ షేప్ లో ఉంటుంది. సో దీనికి ఆర్మ్స్ రెండు సపోర్ట్ అవుతాయి. సో పైన ఉన్నదేమో రీడ్ రైట్ హెడ్ అండ్ కిందది ఈ రీడ్ రైట్ హెడ్ కూడా ఇక్కడ అగైన్ మళ్ళీ మనకి మ్యాగ్నెటిక్ మెటీరియల్ తో కవర్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఏదైనా మ్యాగ్నెటిక్ మెటీరియల్ కనుక మనకి ప్రాబ్లం అయ్యింది అంటే కనుక అది హెడ్ క్రాష్. ఓకే. సో ప్రతిదీ దీంట్లో ఈ ప్లాటర్ ఏదైతే ఉందో ప్లాటర్ లో మనకి లోపల ఉన్నదంతా లోపల పార్ట్స్ కింద డివైడ్ అవుతాయి. సో ఫస్ట్ అది ట్రాక్స్ కింద ఇలా డివైడ్ అవుతాయి అని చెప్తున్నాం. అగైన్ ఈ ట్రాక్స్ అగైన్ మనకి సెక్టార్స్ కింద డివైడ్ అవుతాయి. సో సెక్టార్స్ లో మనకి ఈ డేటా అనేది యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఇది స్మాల్ వాల్యూమ్స్ అంటే బ్లాక్స్ కింద డివైడ్ అయ్యి ఉంటుంది. సో ఈ రొటేషన్ అంతా మనకి దేని ద్వారా జరుగుతుంది అంటే స్పిండిల్. సో రొటేషన్ అనేది మూవ్ అవుతుంది. దీనికి ఇది సపోర్ట్ అవడానికి ఆర్మ్ అసెంబ్లీ. ఈ ఆర్మ్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ ప్లాటర్ మీద ఈ ఆర్మ్ అనేది ఇక్కడ ప్లేస్ అయ్యిందో అక్కడ నుంచి మనకి రీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తాం. అందుకని ఇక్కడ రీడ్ రైట్ హెడ్ రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా సరే మనకి ఈ ఆర్మ్ అనేది సపోర్ట్ చేయాలి అని చెప్తాం. ఓకే. సో అది ఇది డ్రైవ్ రొటేట్ 60 to 250 times per second అండ్ దీని యొక్క డయామీటర్ మనకి 1.8 to 5.25 ఇంచ్ అని చెప్తున్నాము. సో సిలిండ్రికల్ షేప్. అలాగే ఇది రిమూవబుల్ అండ్ ఈ డ్రైవ్ అటాచ్ అయినప్పుడు మనకి ఇంటర్నల్ గా యూజ్ చేసే బస్సెస్ ఏవైతే ఉన్నాయో అది డిఫరెంట్ బస్సెస్ దాన్ని ఇక్కడ ఆటా సాటా ఎస్ఏటిఏ అండ్ యుఎస్బి ఫైబర్ ఛానల్ ఇవన్నీ ఏంటి అంటే ఈఐడిఈ అనేది. ఓకే. ఎన్హాన్స్డ్ ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ ఎలక్ట్రానిక్స్ ఈఐడిఈ. ఓకే. అండ్ ఏటీఏ అంటున్నాం అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్. నెక్స్ట్ సాటా. Okay, so serial advanced technology attachment. Okay, next USB మనకు తెలిసిందే యూనివర్సల్ సీరియల్ బస్. ఫైబర్ ఛానల్స్ ESCSA అంటున్నాము స్మాల్ కంప్యూటర్స్. ఓకే. సో స్మాల్ కంప్యూటర్ సిస్టమ్ ఇంటర్ఫేస్. ఇలా మనకి ప్రతి ఒక్క బస్సు ఇలా డిఫరెంట్ బస్సెస్ అనేవి ఉంటాయి అనేది ఇక్కడ చెప్తాం. ఓకే. సో మ్యాగ్నెట్ డిస్క్ నుంచి నెక్స్ట్ మనం టేప్ అనేది తీసుకుంటే ఇది కూడా సెకండరీ స్టోరేజ్. యాక్చువల్ గా మనం మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ లో తీసుకుంటేనమ్మా ఇక్కడ మ్యాగ్నెటిక్ టేప్, సాలిడ్ స్టేట్ డిస్క్, ఎలక్ట్రానిక్ డిస్క్, వాలటైల్, నాన్ వాలటైల్ వీటి గురించి మనం మాట్లాడాం. ఓకే. సో మ్యాగ్నెటిక్ టేప్ అనేది కూడా సెకండరీ స్టోరేజ్ దాని గురించే యూజ్ చేసిన. ఇది యాక్సెస్ టైం కానీ దీంట్లో క్వాంటిటీ పర్మనెంట్ గా హోల్డ్ చేసేది ఏదైతే ఉందో ఇది కొంచెం స్లో అనేది చెప్తాం. స్లో దేంతో కంపేర్ చేస్తే దీని ముందు మనం చదివిన డిస్క్ తో కంపేర్ చేసిన మెయిన్ మెమరీతో కంపేర్ చేసిన ఈ టేప్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. మనం ఏదైనా ర్యాండమ్ గా యాక్సెస్ చేసుకుని సమ్ డిస్క్ నుంచి ఇలా ర్యాండమ్ గా అటు ఇటుగా మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇదిగోండి ర్యాండమ్ యాక్సెస్ 1000 times స్లోవర్ దాన్ డిస్క్. ఎందుకు ఇక్కడ మనం యాక్సెస్ చేసినప్పుడు ఈ సెక్టార్ ట్రాక్ సీక్ టైం అంటాం. ఇక్కడ రెండు చెప్పాను నేను మీకు. సీక్ టైం ఒకటి, అలాగే రొటేషనల్ లాటెన్సీ. సీక్ టైం, రొటేషనల్ లాటెన్సీ. సో ఇది దేనికి పొజిషనింగ్ ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్ కి వెళ్తాం మనం, లేకపోతే ఒకదాని నుంచి ఇంకోటి యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటాం. ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇది తీసుకుంటే కనుక డిస్కే బాగా వర్క్ అవుతుంది, ఎఫిషియెంట్ గా ఉంటుంది అని చెప్తున్నాము. కానీ ఇక్కడ మనం సెకండరీ స్టోరేజ్ యొక్క ఓవర్ వ్యూ చదువుతున్నాం కాబట్టి మాస్ స్టోరేజ్ ఈజ్ నథింగ్ బట్ సెకండరీ స్టోరేజ్. సో సెకండరీ స్టోరేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు డిస్క్ తో పాటు టేప్ అనేది కూడా ఉంది, మ్యాగ్నెటిక్ టేప్. అది కూడా మనకి
సెకండరీ స్టోరేజ్ అనేది మనం చెప్తున్నాం. సో మనం సెకండరీ స్టోరేజ్ కింద యూజ్ చేస్తానికి ఈ టేప్స్ అనేవి అంత యూజ్ఫుల్ కాదు. ఎందుకు కాదు? యాక్సెస్ అవనివ్వండి, దాని యొక్క ఎఫిషియన్సీ అవనివ్వండి, ఏదైనా సరే స్లోగా ఉంటుంది. సో ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే బ్యాకప్ కి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. మనం ప్రతిదీ బ్యాకప్ చేసుకోవాలి డేటా అని అనుకుంటున్నాం కదా. సో బ్యాకప్ చేసుకుంటాకి ఇది ఎంత స్టోర్ చేస్తుంది? 20 GB టు సమ్ అంటే ఎంత వరకు డేటా హోల్డ్ చేయగలంటే 20 GB టు 200 GB చెప్తాము. సో ఇప్పుడున్న దాంట్లో 200 GB టు 1.5 టెరాబైట్ టిపికల్ స్టోరేజ్. స్టార్టింగ్ లో మనకి 20 GB నుంచి స్టార్ట్ అయింది ఇది తీసుకుంటాకి. దీంట్లో కూడా మళ్ళీ మనకి డ్రైవర్స్ ఏవైతే టేప్స్ ఇవన్నీ ఉంటాయో దీంట్లో సమ్ కేటగిరీస్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే మనం ఇప్పుడు చూడండి 1/2 ఇంచా లేకపోతే 16 mm 20 mm అలా మనం ఏదైతే తీసుకున్నామో ఆ టెక్నాలజీతో డిపెండ్ అయ్యి, ఆ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి ఈ ఎల్డిఓలు సమ్ 2 3 4 ఆర్ ఇప్పుడు 3 4 5 ఇలా అన్నాం కదా, అదే 1/2 ఇంచా ఎంత ఇంచ్ అనేది డిఫైన్ అయ్యి ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ టేప్స్ కూడా సెకండరీ స్టోరేజ్, కానీ డిస్క్ అనేది పర్ఫెక్ట్ గా అంటే ఎక్కువ ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది కాబట్టి టేప్ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ డిస్క్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. టేప్ యూజ్ చేసాము అంటే కనుక మనం బ్యాకప్ కి ఇది యూజ్ చేస్తున్నాము అనేది చెప్తున్నాం. ఓకే, ఇది మ్యాగ్నెటిక్ టేప్. ఓకే, సేమ్ డిస్క్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇది ఇలా లాజికల్ గా ఈ బ్లాక్స్ డివైడ్ అయినాయి, దీన్ని సెక్టార్స్ అంటాము, ట్రాక్స్ అంటాము. సో దీంట్లో ఫస్ట్ 0 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో సిలిండర్ కింద మనకి ఇలా ఫామ్ అవుతుంది అంటే సీక్ టైం, ఆ పర్టికులర్ ఆ సెక్టార్ లోకి వెళ్ళిన దాన్ని ఆ రొటేషన్ ఎన్ని రొటేషన్స్ అది తీసుకుంటుంది, లేట్ అవుతుందా ఏంటి అనేది కంపేర్ మొత్తం అంతా ఈ సిడి రామ్ కానీ ఏదైతే మనం చేస్తున్నామో దాన్నే ఇక్కడ మనం డిస్క్ స్ట్రక్చర్, సెక్టార్స్, ట్రాక్స్ ఇప్పుడు వరకు మనం ఏదైతే ఆ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో దాన్నే ఇక్కడ మనం డిస్క్ స్ట్రక్చర్ తీసుకుంటున్నాం. ఇప్పుడు డిస్క్ అటాచ్మెంట్ అంటున్నాం. డిస్క్ అటాచ్మెంట్ అంటే మనం డిస్క్ లో 2 ways కింద మనం స్టోర్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా డేటాను మనం ఇలాగా యాక్సెస్ చేసుకుని డిస్క్ లో స్టోర్ అయ్యింది తీసుకోవాలి అనుకుంటే, ఒకటి త్రూ ఇన్పుట్ అవుట్పుట్. ఇదిగోండి త్రూ ఇన్పుట్ అవుట్పుట్ పార్ట్స్. అంటే ఆ ఇన్పుట్ అవుట్పుట్ పార్ట్ అంటే ఏంటి? హోస్ట్ అటాచ్డ్ స్టోరేజ్. ఇది ఈ ఇన్పుట్ అవుట్పుట్ ద్వారా తీసుకున్న హోస్ట్ అటాచ్డ్ స్టోరేజ్ ఎంత వరకు అది తీసుకోగలదు అంటే ఓన్లీ స్మాల్ సిస్టమ్స్ వరకే తీసుకోగలదు. ఎందుకు? నెట్వర్క్ మీద ఇది కనెక్ట్ అయ్యి లేదు కదా, నెట్వర్క్ మీద కనెక్ట్ అయ్యి లేదు కాబట్టి. ఓకే, సో హోస్ట్ అటాచ్డ్ స్టోరేజ్ అంటే ఓన్లీ విత్ ఇన్ ద సిస్టమ్ వరకే చేయగలరు. ఇంకోటి ఏంటి? రిమోట్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ కింద దాన్ని మనం ఏమంటాము? నెట్వర్క్ అటాచ్డ్. అండ్ ఈ నెట్వర్క్ అటాచ్డ్ లో కూడా సమ్ డిసడ్వాంటేజ్ ఉండటం వల్ల నెక్స్ట్ దానికి ఎక్కడికి వెళ్ళాము? స్టోరేజ్ ఏరియా నెట్వర్క్. ఓకే, ఫస్ట్ హోస్ట్ అటాచ్డ్ వరకే మనం తీసుకుంటాం. ఎందుకంటే స్టార్టింగ్ లో మనకి ఇంటర్నెట్ అనేది బేస్ అవ్వకమున్నప్పుడు, లేదా మనకి ఇంటర్నెట్ అనేది కనెక్షన్ అసలు మనకి స్టార్ట్ అవ్వక ముందు మనం ఎంతవరకు ఇది చేయగలుగుతున్నాము, ఎంతవరకు మనం ఇది యాక్సెస్ చేస్తున్నాము అంటే విత్ ఇన్ ద సిస్టమ్. మనకి నెట్ లేకుండా మనం ఉన్న సిస్టమ్ వరకు. ఇప్పుడంటే మనకి జియో వచ్చిన తర్వాత మొబైల్స్ లోను లేకపోతే వైఫై తక్కువ చీప్ రేట్స్ అయిపోయి ఎక్కడ వైఫై యూజ్ చేసుకుని మనం ప్రతి సిస్టమ్ కానీ ఇది హాట్స్పాట్ ఇచ్చుకుని కనెక్ట్ అయిపోతుంది. సో ఇది వరకు ఓన్లీ ఇక్కడ వరకు తీసుకుంటే ఎంత వరకు మనకు తీసుకున్న ఫైల్స్ స్టోరేజ్ ఎంత వరకు అంటే హోస్ట్ అటాచ్డ్ స్టోరేజ్ అనేది మనం చెప్తాం. సో ఇది దేని ద్వారా అంటే ఇక్కడ 2 types. సో ఫస్ట్ వన్ ఇన్పుట్ అవుట్పుట్. నెక్స్ట్ వెళ్ళేసరికి ఆ బస్సెస్ అంటే రిమోట్ ఏరియాస్, రిమోట్ హోస్ట్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ అనేది మనం ఒకటి చెప్తాం. ఓకే, సో డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ కి నెట్వర్క్ స్టోరేజ్ అండ్ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్స్ వస్తాయి. సో హోస్ట్ అటాచ్డ్ లో ఇక్కడ ఏం యూజ్ చేస్తాడు అంటే టిపికల్ గా ఇది ఎక్కడ మనం ఏం చెప్తున్నాము? మన డెస్క్టాప్ కానీ మన పీసీ కానీ. సో ఈ డెస్క్టాప్ కి పీసీకి మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఆటా. అంటే ఇందాక ఇక్కడ మీకు చెప్పాను చూసారా, ఈ వర్డ్స్ వస్తాయి అమ్మా. ఎందుకంటే ఇన్పుట్ అవుట్పుట్ బస్సెస్ అంటున్నాం కదా. సో ఏటీఏ సాటా యూజ్ చేసామా, ఎస్సీఎస్సీ ద్వారా ఏ బస్ ద్వారా ఎక్కడి వరకు ఇలాగా
అంటే ఇక్కడ ఆటా అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్. ఇంకా ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్ అండ్ EIDA అంటే ఎన్హాన్స్డ్ ఇంటిగ్రేటెడ్ డ్రైవ్, ఎన్హాన్స్డ్ ఇంటిగ్రేటెడ్ ఓకే డ్రైవ్ ఎలక్ట్రానిక్స్, USB యూనివర్సల్ సీరియల్ బస్, ఓకే SCSI స్మాల్ కంప్యూటర్ సిస్టమ్ ఇంటర్ఫేస్ బస్సెస్. ఓకే సో ఇవే మళ్ళీ మనకి ఎక్కడ వస్తున్నాయి అంటే అటాచ్మెంట్ లో వస్తుంది. ఇదిగోండి SCSI సెల్ఫ్ ఈజ్ ఏ బస్. అది ఎంతవరకు కనెక్ట్ చేయగలదు అంటే 16 డివైజెస్ కనెక్ట్ చేయగలదు. మనకు తెలిసిందే కదా, ఇప్పుడు కీబోర్డు మౌస్ ఇవన్నీ మనం ఇలా కనెక్ట్ చేస్తున్నాము అంటే మనం ప్లగ్ ఇన్ ఏదైతే చేస్తున్నామో ఆ ఇన్పుట్ కరెక్ట్ గా దాన్ని ప్లేస్ చేయటం. అలాగే ప్రింటర్ ఉంది, అవుట్పుట్ వస్తుంది మనకి. సో దానికి ఆ అవుట్పుట్ ప్లేస్ చేసే అవుట్పుట్ అంటే ఆ ప్రింటర్ కనెక్ట్ అవటానికి మనకి ఇక్కడ కేబుల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఆ కేబుల్ కూడా ఆ పోర్ట్ ఎగ్జాక్ట్ గా అక్కడ ఎన్ని పిన్స్ అయితే ఇచ్చాడో ఆ పిన్స్ ఇక్కడ సపోర్ట్ అయ్యేటట్టు ఉండాలి. సో ఆ ప్రింటర్ అనేది ఒక అవుట్పుట్ మనకి పేపర్ ద్వారా రావాలి. ఇక్కడ మనం ఒక ఇన్పుట్ ఇచ్చాము, సో అవుట్పుట్ ఇలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే దానికి కూడా కొన్ని డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో డ్రైవర్స్ ద్వారానే అవుతుంది. ఇలా హయ్యర్ అండ్ సమ్ వర్క్ స్టేషన్స్ కానీ ఇలా మనం తీసుకున్నాము అంటే కనుక విత్ ఇన్ ది పీసీ కాకుండా కొంచెం ఎక్కువగా వర్క్ చేసే దాంట్లో మనం తీసుకుంటే కనుక అక్కడ వాళ్ళు యూజ్ చేసేది ఏంటి అంటే సర్వర్స్ దగ్గర SCSI అనేది యూజ్ చేస్తారు. దీంతో పాటు ఫైబర్ ఛానల్, FC అంటేనమ్మా ఫైబర్ ఛానల్ అంటే SCSIని యూజ్ చేసుకుని కొంచెం ఫాస్ట్ గాను మనం ఏదైతే యూజ్ చేసి హైయర్ ఎండల్ గా కేబుల్స్ అవి కనెక్ట్ చేసి మనకి అటాచ్ అవ్వాలో ఆ రకంగా ఇక్కడ వర్క్ అవుతుంది అనేది మనం చెప్తాం. ఓకే సో SCSI ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బస్. సో ఎన్ని కనెక్ట్ అవుతుంది అంటే 16 డివైజెస్ అనేవి మనకు కనెక్ట్ అవుతుంది ఆన్ వన్ కేబుల్. ఓకే సో ఈచ్ టార్గెట్ కెన్ హ్యావ్ అప్ టు 8 లాజికల్ యూనిట్స్ అంటున్నాం. అంటే డిస్క్ అటాచ్డ్ టు డివైస్ కంటే 8 లాజికల్ యూనిట్స్ ఆఫ్ దానికి. ఇప్పుడు మనకి ఎక్స్టెన్షన్ బాక్స్ ఉంది, సో ఒక ప్లగ్ నుంచే కనెక్ట్ చేసి తీసుకొస్తాము. ఇక్కడ నుంచి మళ్ళీ మన సిస్టమ్ కావాల్సిన CPU, మానిటర్, ప్రింటర్ ఈ 3 కేబుల్స్ కూడా మళ్ళీ దానికి కనెక్ట్ చేసుకుంటాం కదా. సో అది కూడా మనకి ఇక్కడ ఇలా సపోర్ట్ చేస్తుంది. అంటే ఇది మరి స్టోరేజా అంటే ప్రింటర్ అనేది ఒక ఇన్పుట్ అవుట్పుట్. ఇలా ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ కనెక్ట్ అయిన దాని యొక్క డ్రైవర్స్ అనేవి కూడా దాంట్లో ఇప్పుడంటే డ్రైవర్స్ అన్నిటికి కామన్ గా వచ్చేస్తుంది. ఇది స్పెసిఫిక్ గా మనం ఇది ఇప్పుడంటే యూనివర్సల్ గా యాక్సెప్ట్ అవుతుంది. సో ఇదివరకు అలా ఉండేది కాదు కదా. ఓకే సో దాని గురించి మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం హోస్ట్ అటాచ్డ్ అనేది. సో FC అనేది ఇక్కడ ఫైబర్ ఛానల్ అమ్మా. సో ఫైబర్ ఛానల్ అనేది హై స్పీడ్ సీరియల్ ఆర్కిటెక్చర్. ఓకే సో మీకు ఈ హోస్ట్ అనే దాంట్లోనే ఈ వర్డ్స్ వస్తాయి. సో SCSI అనేది ఒక బస్ ఆర్కిటెక్చర్ అనే చెప్పాము. సో ఆ కేబుల్ ఎలా కనెక్ట్ అవుతుంది, లాజికల్ యూనిట్స్ ఎలా అయితే ఉంటున్నాయి అంటున్నాము. ఇది ఆప్టికల్ ఫైబర్ ని తీసుకుంటాం. FC అనేది ఫైబర్ కేబుల్ అని చెప్తున్నాం కదా మనం. ట్విస్టెడ్ పెయిర్స్, కోయాక్సిల్ కేబుల్ ఇవన్నీ కంప్యూటర్ నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్ లో మీకు వస్తాయి యాక్చువల్ గా. ఆప్టికల్ ఫైబర్ ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ 4 కండక్టర్ ఉంటుంది ఆప్టికల్ ఫైబర్ లో, కాపర్ కేబుల్. సో దాని ద్వారా ఇప్పుడు మనకి ఇంటర్నెట్ మనం కనెక్ట్ చేసుకుంటున్నప్పుడు వైర్ ఇస్తా ఉంటాడు కదా. సో ఇలాంటివి మనకి ఫాస్ట్ గా త్రూ లైట్ ద్వారా యాక్సెస్ అయ్యేటట్టు మనకు అవుతుంది అని చెప్తున్నాము. సో ఇక్కడ 2 వేరియంట్స్ ఏంటి అంటే, ఒకటి లార్జ్ అంటే 24 బిట్ అడ్రస్ ఉంటుంది. స్విచ్డ్ ఫ్యాబ్రిక్ 24 బిట్ అడ్రస్ స్పేస్ ఉంటుంది ఒక దాంట్లో. ఇంకోటి ఏంటి అంటే స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ ఫైబర్ కేబుల్ లోనే రెండిట్లో ఒకటి స్విచ్ ఫ్యాబ్రిక్ ఏమో 24 బిట్ అడ్రస్ స్పేస్ తీసుకుంటుంది వేరియంట్. నెక్స్ట్ సెకండ్ ఏమో స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ తీసుకుంటుంది. స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ కనెక్ట్ చేసేటట్టు ఉంటుంది. ఓకే సో ఇక్కడ మనం ఇలా తీసుకుంటాం వల్ల 126 డివైజెస్ దీనికి కనెక్ట్ చేయగలం. ఇక్కడ 24 అయితే ఇక్కడ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అనే దానికి ఈ ఫైబర్ కేబుల్ కనెక్ట్ చేసాము అనుకోండి. సో అక్కడ 126 డివైజెస్ కంట్రోల్ చేయగలము, కనెక్ట్ చేయగలము. ఓకే సో మనకి వైడ్ గా మనకి స్టోరేజ్ డివైసెస్ ఇలా సూటబుల్ అవ్వాలి అంటే హోస్ట్ అటాచ్డ్ స్టోరేజ్ వరకు కొంతవరకు అంటే మన PC వరకే మనం యాక్సెస్ చేసుకోగలం. కాబట్టి నెక్స్ట్ మనకి నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ అనేది మనం చెప్తాం. సో ఇక్కడ నెట్వర్క్ ఇదేంటి స్పెషల్ పర్పస్ అమ్మా.
దేనికి యూజ్ చేస్తున్నాము అంటే స్పెషల్ పర్పస్ స్టోరేజ్ దేని ద్వారా, సో డేటా నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయ్యింది. నెట్వర్క్ అంటే క్లయింట్ ను మనం క్లయింట్ సర్వర్ తీసుకున్నాం చూసారా, సో క్లయింట్ సర్వర్ కి మధ్యలో మనం నెట్వర్క్ అనేది తీసుకున్నాం. లాస్ట్ కి వచ్చేసరికి రిమోట్ ప్రొసీజర్ కాల్స్ తర్వాత నెట్వర్క్ మీద నుంచి ఎలా అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్తున్నాము. సో ఈ డేటా నెట్వర్క్ అంటే క్లయింట్ అలాగే సర్వర్, ఈ రెండు మనకి దేని మీద, ఈ నెట్వర్క్ మీదే కనెక్ట్ అయ్యి ఉంటాయి అని చెప్తారు. ఇలా నెట్వర్క్ మీద కనెక్ట్ అయ్యి ఉండాలి అంటే ఇది దేని మీద క్యారీ అవుట్ అవుతుంది అంటే టిపికల్ గా దాన్ని టీసీపీ ఆర్ యూడిపి అంటాం, అంటే ఆన్ ఐపీ నెట్వర్క్. ఇది టీసీపీ యూడిపి ఇవన్నీ మనకి ఎక్కడ వస్తాయి, కంప్యూటర్ నెట్వర్క్స్ లో మనకి లేయర్స్ అని చెప్పాను కదా నిన్న మీకు, లేయర్స్, ఆ లేయర్స్ దగ్గర మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఈ డివైస్ లో వైర్స్ కనెక్ట్ అయిన దగ్గర నుంచి మన అప్లికేషన్ లేయర్ వరకు, యాప్ ఎంత వరకు అయితే యూజ్ చేస్తున్నామో అంతవరకు ప్రాసెస్ ఏం జరుగుతుంది అనేది అక్కడే తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటి, ఈ నెట్వర్క్ LAN WAN అనేది నెట్వర్క్ తీసుకుంటే కనుక మనకి క్లయింట్స్, సో నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్, సో క్లయింట్. ఎందుకు, ఇప్పుడు మన సిఆర్ఎడ్డి అనేది తీసుకున్నాము అనుకోండి, ఇక్కడ వరకు ల్యాన్, లేకపోతే మన ఇంట్లో ఉన్నాము, మన బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ జియోనా ఏదో ఒకటి తీసుకున్నారు, అంతవరకు ఒక ల్యాన్. ఆ ల్యాన్ నుంచి మనం మళ్ళీ ఎన్ని కనెక్ట్ చేసుకోవచ్చమ్మా, ఒక 2-3 సిస్టమ్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక ల్యానే పెట్టుకున్నాము, మన మొబైల్ కి వైఫై ఆన్ చేస్తాము, మన సిస్టమ్ ఆన్ చేస్తాము, మన సరౌండింగ్ రేంజ్, ఇంత రేంజ్ వరకు మన సిగ్నల్ లాగుతా ఉంటుంది. ఓకే, సో అందుకనే ప్రొటెక్షన్ పెట్టుకుంటాం, సెక్యూరిటీ పాస్వర్డ్ ప్లేస్ చేస్తాం. సో ఎందుకు ఇది ఎందుకు అటాచ్, ఇది కూడా ఎందుకు సమ్ స్టోరేజ్ అనేది మనం తీసుకుంటున్నాము అంటే, ఇప్పుడు ఈ ల్యాన్ ఇలా కనెక్ట్ అవుతాం వల్లే ఏదైతే ఈ నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ అంటున్నామో, ఇక్కడ సమ్ డేటా అనేది మనం ఇంకో సిస్టమ్ లో స్టోర్ అయిన డేటా ఏదైతే ఒక జీమెయిల్ లేకపోతే ఏదైతే తీసుకున్నామో ఆ డ్రైవ్ నుంచి పాస్ చేసుకోగలం, లేకపోతే ఆ డ్రైవ్ నుంచి యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఓకే, సో ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ కూడా ఏమవుతుంది, కొంత ప్రాబ్లం ఏం చెప్తున్నాము, ఈ నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ తీసుకున్నా ప్రాబ్లం ఏం చెప్తున్నాము అంటే ఇక్కడ ఇంకా ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్ కి ఇలా వర్క్ అవుతున్న వరకు, లేదా మన డ్రైవ్ మన పెన్ డ్రైవ్ లో సేవ్ చేసుకునే దానికన్నా ఇంకొంచెం సేఫెస్ట్ మెథడ్, ఇంకొంచెం ప్రొటెక్షన్, మన డేటాకి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తాం కోసం నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ నుంచి మనం స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ మీదకి వెళ్తాం. నెట్వర్క్ అటాచ్డ్ నుంచి స్టోరేజ్ ఏరియా నెట్వర్క్. ఎందుకు స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అంటే, ఇప్పుడు జీమెయిల్ లో మనకి కొంత ఇంత స్టోరేజ్ అని ఇచ్చేస్తాడు కదా, ఇప్పుడు మనకి జూన్ నుంచో ఎప్పటి నుంచో మళ్ళీ తగ్గిస్తున్నాము, సో అంతకన్నా స్టోరేజ్ యూటిలైజ్ చేసుకుంటే గూగుల్ కి అమౌంట్ పే చేయాలి స్టోరేజ్ ప్లేస్ చేసుకుంటాకి అని. సో హై సెక్యూరిటీ లెవెల్ మన డాక్యుమెంట్స్, మన బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అదంతా గూగుల్ స్టోరేజ్ లో ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ ఉంటే పాస్వర్డ్ మర్చిపోతాము, లేకపోతే అంటే ఇవన్నీ ఒక దాంట్లో గూగుల్ దాంట్లో ప్లేస్ చేసుకుంటాం వల్ల ఏమవుతుంది, ఓన్లీ ఒక మన మెయిల్, ఆ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో దాని నుంచి మనం ఏదైతే యాక్సెస్ చేసుకుంటున్నా ఆ రెండు గుర్తుంటే మిగతావి దాంట్లో మనం ప్లేస్ చేసుకున్నవన్నీ సంపికాసా, ఆ వెబ్సైట్, డ్రైవ్ షేర్స్ ఇవన్నీ చూస్తున్నాం కదా, సో అదంతా ఆ డ్రైవ్ ఆల్రెడీ ఆ డ్రైవ్ లో స్టోర్ అయ్యి ఉంటుంది అంటే అక్కడ మన మెమరీ కాదు యూజ్ చేస్తాం, ఆల్రెడీ మనకి కొంత ఫ్రీ మెమరీ అకౌంట్ ద్వారా ఇస్తాడు కాబట్టి అంతవరకు యూజ్ చేస్తున్నాం. మరి అది కూడా ఏంటి, సెకండరీ స్టోరేజ్, అది కూడా సమ్ స్టోరేజ్. సో ఈ డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఆ స్టోరేజ్ దగ్గర కొంత మనకి బ్యాండ్ విత్, ఈ ఆపరేషన్స్ ఇలా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు బ్యాండ్ విత్ ఆ యొక్క డేటా రేట్, దాని యొక్క లాటెన్సీ అండ్ దాని యొక్క కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి లార్జ్ క్లయింట్ సర్వర్స్ ఎక్కువ యూజ్ చేసి ఇన్స్టాలేషన్స్ మనకి ఇంకెంతసేపు దీని మీదే వర్క్ చేస్తాము అన్నప్పుడు ప్రైవేట్ నెట్వర్క్ తీసుకుంటారు. ఎందుకు, ప్రైవేట్ నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఈ స్టోరేజ్ మనం పర్చేస్ చేసి పెన్ డ్రైవ్ ఏదైతే ఉందో అది కాకుండా ఈ నెట్వర్క్ ఇలా తీసుకున్నా సరే మనం ఇంకొంచెం క్లయింట్ సర్వర్ తో యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఈ స్టోరేజ్ నెట్వర్క్ మీదకి వెళ్తాం. ఈ స్టోరేజ్ నెట్వర్క్ మీద ఇది ఈ ల్యాన్ ఇది మనం పర్చేస్ చేసిందే. సో స్టోరేజ్ ఏరియా నెట్వర్క్
కొంత ఫ్రీ వాడు ఇస్తున్నాడు. ఫ్రీ అంటే మన యాక్సెసింగ్ పర్మిషన్స్ తీసుకున్నాం, పోనీ ఆ రకంగా తీసుకున్నా ఎంతో కొంత మనం 500 రూపీస్ లేకపోతే 1000 ఈ కాస్ట్ ఒక్కటి లేకుండా మన ప్రైవేట్ గా తీసుకునేది. ఇది ఎందుకు ప్రైవేట్ గా అంటే ఇది ఒక స్టోరేజ్ యూనిట్ అండ్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఎంత మంది హోస్ట్ లేకపోతే మనం దీంట్లో ఎంత అటాచ్ చేసినా సరే డేటా అనేది ఇంకొకరు వెంటనే ఈజీగా మల్టిపుల్ పర్సన్స్ యాక్సెస్ చేసుకోగలరు. అలాగే స్విచ్ అవ్వాలి అనుకుంటే ఒకదాని నుంచి స్విచ్ అవ్వగలరు. అలాగే యాక్సెసింగ్ పర్మిషన్స్ ఓన్లీ ఎడిటింగ్ లేకపోతే రీడా రైట్ ఏదైతే పర్మిషన్స్ మనం ఒక డ్రైవ్ షేర్ చేసి పర్మిషన్స్ ఇస్తున్నామో ఆ పర్మిషన్స్ కానీ ఏదైనా స్పేస్ ఫ్రీ చేసుకున్నా లేకపోతే ఆ సర్వర్స్ నుంచి నెక్స్ట్ ఇక్కడ చూడండి ల్యాన్ వ్యాన్ అనేది మనం కదా. సో ఇది మనం క్లయింట్స్ అనుకోండి, ఇక్కడ సర్వర్ దానికి సమ్ కనెక్ట్ అయ్యింది. ఈ సర్వర్ కనెక్ట్ అయ్యింది అంటే మనకు ఆల్రెడీ ఆ జీమెయిల్ అకౌంట్ ఉండాలి. ఉన్న దానికి ఆ మెయిల్ మనకు ప్రొవైడ్ చేసిన యాక్సెసింగ్ ఇక్కడ వరకు గూగుల్లో సేవ్ చేస్తారు. కానీ మీకు ఇక్కడ ల్యాన్ వ్యాన్ కనెక్షన్ లేదు అంటే నెట్ కనెక్షన్ లేదు మనకి. సో ఎలా యాక్సెస్ చేసుకోగలం, చేయలేం కదా. సో అది ఈవెన్ మనం ప్లేస్ చేసిన డేటా ప్రాసెసింగే కాకుండా మనం ప్లేస్ చేసిన డేటాయే కాకుండా వేరే వాళ్ళు ఇచ్చిన డేటాను కూడా మనం యాక్సెస్ చేసుకుంటున్నాం అంటే అక్కడ సమ్ డేటా అనేది ప్రాసెసింగ్ అవుతుంది. అలాగే కొంత ఆల్రెడీ వికీపీడియా కానీ లేకపోతే సమ్ డ్రైవ్ లో కూడా చూడండి ఎక్సెల్ లేకపోతే గూగుల్ షీట్, మళ్ళీ ఆ గూగుల్ షీట్ కి మెనూ బటన్స్ రేడియో బటన్స్ కావాలి ఏంటి అనేది మనకు ఉంది కదా. సో వెబ్ కంటెంట్ ప్రొవైడర్, లైబ్రరీస్ ఆల్రెడీ దాంట్లో లైబ్రరీస్ ఇన్స్టాల్ అయి ఉంటే, స్టోరేజ్ ఏరియా అని అంటున్నాం. సో ఇదంతా ప్రైవేట్ నెట్వర్క్. స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అనేది ప్రైవేట్ నెట్వర్క్. ఇది మనం కొంత పర్చేస్ చేస్తాము అని చెప్పొచ్చు, లేదా మనం అలయన్సెస్ ఇచ్చేసాం అనుకోండి, యాక్సెస్ డినే అనేస్తే మనకు అసలు యాక్సెప్ట్ అవ్వదు. సో అలో అనేది ఇచ్చినప్పుడు మనకు అవుతుంది. సో దీని వల్ల ఏంటి యూజ్ అంటే లెస్ ఎక్స్పెన్సివ్ కంపేరింగ్ టు నెట్వర్క్ దాంతో అడ్వాన్స్డ్ తో కంపేర్ చేసుకుంటే ఇది లెస్ ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ చూడండి ల్యాన్ వ్యాన్ అనేది మనకి నెట్వర్క్ అటాచ్డ్ లో ఉన్నప్పుడు కొంతవరకు SCSA ఇలాంటి ప్రోటోకాల్స్ లేకపోతే ఈ బస్ మీద డిపెండ్ అయ్యింది అన్నో. ఎప్పుడైతే స్టోరేజ్ ఏరియా వచ్చిందో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే ఫైబర్ కేబుల్ ఖచ్చితంగా ఫైబర్ కేబుల్ యూజ్ చేసుకునే. ఎందుకు అంటే ఎఫిషియన్సీ పెరుగుతానికి, అలాగే మల్టిపుల్ క్లయింట్స్ అనే వాళ్ళు యాక్సెస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక అక్కడ బస్ కనెక్ట్ అయ్యేది త్రూ ఫైబర్ కేబుల్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది అనేది మనం చెప్తాం. ఓకే, సో ఇది కూడా స్పెషల్ పర్పస్. నెట్వర్క్ అటాచ్డ్ అనేది కూడా స్పెషల్ పర్పస్ బస్ ఆర్కిటెక్చర్ ఎలాగో ఇది కూడా స్పెషల్ పర్పస్ బస్ ఆర్కిటెక్చర్. రెండు బోత్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు సపోర్ట్ అయ్యి రెండు కనెక్ట్ అయ్యి ఉంటేనే మనకి ఈ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ కానీ లేకపోతే ఇంతవరకు తీసుకుంటే నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ కానీ మనకి యాక్సెసింగ్ అవుతుంది అనేది మనం చెప్తాం. సో ఇక్కడ నుంచి ఇది ఓన్లీ సింగిల్ ఒక కాన్సెప్ట్. అంటే మనకి ఇక్కడ అటాచ్ స్టోరేజ్ కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ అటాచ్డ్ లో హోస్ట్ అనేది మనకి పీసీకే వచ్చేస్తుంది. సో పీసీ దాంట్లో మనం పెన్ డ్రైవ్ 2 పోర్ట్స్ అవైలబుల్ లేకపోతే ఇంటర్నెట్ పోర్ట్ అవైలబుల్ అనేది ఇక్కడ చూస్తాము. నెక్స్ట్ అక్కడ వరకు మనకి సరిపోదు కాబట్టి రిమోట్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ అనే దాంట్లో నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ చూస్తున్నాము. అలాగే స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అటాచ్డ్ తీసుకుంటే కనుక SCSA యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటి ఓన్లీ క్లయింట్స్ అండ్ నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ ఏవైతే కనెక్ట్ అయ్యి ఉన్నాయో సో అంతే. సో బస్సెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. అదే స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ తీసుకుంటే ఫైబర్ కేబుల్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఈ ల్యాన్ వ్యాన్ కి నెట్వర్క్ అటాచ్డ్ ఏదైతే ఉందో వాటి సర్వర్స్ తీసుకుని డేటా అనేది ప్రాసెసింగ్. ఎందుకు డేటా ప్రాసెసింగ్, మనకి ఎడిటర్ పర్మిషనా, వ్యూయర్ పర్మిషనా, మాడిఫై పర్మిషనా. ఓకే, అలాగే వెబ్ కంటెంట్ ప్రొవైడ్ అయిన దాంట్లో ఎంతవరకు ఆ పర్మిషన్ అంటే ఇప్పుడు నాకు జీమెయిల్ ఎగ్జిస్ట్ అవ్వలేని జీమెయిల్ దానికి మనం ఫార్వర్డ్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా మెయిల్ వచ్చేస్తుంది. సో పర్టికులర్ ఆ మెయిల్ అనేది లేదు, సో దానికి రీచ్ అవ్వలేకపోయింది అనేది. సో మనకు అర్థమవుతుంది ఎక్కడో మనం ఎగ్జిస్ట్ అవ్వని మెయిల్ ఐడికి మనం ఇచ్చాము అనేది. ఓకే, సో వెబ్ కంటెంట్ ప్రొవైడర్ ఈ 4 స్ట్రాంగ్ గా కనెక్ట్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫైబర్ కేబుల్ అనేది ఇది కూడా స్పెషల్ పర్పస్ కే యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాము. సో ఆల్రెడీ టేప్ లైబ్రరీ అనేది దీనికి స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ కి ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ స్టోరేజ్ ఏరియా ఎందుకు మనం చూడండి ఆ పర్టికులర్ మనకి ఇచ్చిన
ఆ స్టోరేజ్ కనుక అంటే 25 MB ఉంది, సో డ్రైవ్ కింద కన్వర్ట్ చేస్తున్నాము అని చెప్పి మనం మెయిల్ లో సమ్ అటాచ్మెంట్స్ చేస్తున్నప్పుడు మనకి డిస్ప్లే అవుతా ఉంటుంది కదా. ఓకే, సో అది చూస్తా ఉంటుంది ఇక్కడ స్టోరేజ్ అది ఏమేమి స్టోర్ చేస్తాం, ఏ డేట్ ఏ టైం మొత్తం అంతా ఇక్కడ వస్తుంది. సో ఇవి అటాచ్మెంట్స్. నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్, డిస్క్ షెడ్యూలింగ్. మనం ఓన్లీ ఇప్పటి వరకు మ్యాగ్నెటిక్ డిస్క్ అన్నాము. సో ఈ డిస్క్ లో హెడ్, సీక్ టైము, సెక్టర్స్ అండ్ ట్రాక్స్, ఆర్మ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అనేది చెప్పాం. సో అక్కడి నుంచి ఇప్పుడు ఒక డేటా రీడ్ రైట్ అనేది పెర్ఫార్మ్ అవ్వాలి అంటే ఓకే, సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్ రెస్పాన్సిబుల్. ఏ రకంగా ఇది అవుతుంది అంటే దాని యొక్క సీక్ టైం ఏంటి, రొటేషనల్ లాటెన్సీ ఏంటి. యాక్సెస్ టైం అనే దానికి సీక్ టైమ్, రొటేషనల్ లాటెన్సీ. సో సీక్ టైం అనేది మనం తీసుకుంటే ఇప్పుడు దీనికి ఏవైతే డిస్క్ షెడ్యూలింగ్ యూజ్ చేస్తున్నామో 5 మెథడ్స్ ఉంటాయి. డిస్క్ షెడ్యూలింగ్ లో ఇక్కడ మీకు 5 మెథడ్స్ ఉంటాయి. సో 5 మెథడ్స్ లోను సీక్ టైం అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోగలం. సో సీక్ టైం అంటే పర్టికులర్ మనం ఇచ్చిన వాల్యూస్ కి ఎంత టైం పట్టింది అనేది. సో ద టైమ్ ఫర్ ద డిస్క్ ఆర్ టు మూవ్ ద హెడ్స్ టు ద సిలిండర్ కంటైనింగ్ ద డిజైర్డ్ సెక్టార్. ఎందుకు అంటే సెక్టార్ లోనే మనకి డేటా అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అంటున్నాను కదా, ట్రాక్స్ లో మళ్ళీ సెక్టార్ అనేది డివైడ్ అవుతుంది. సో ఆ డిస్క్ ఒక దాని నుంచి ఇంకో దానికి మనం రీడ్ చేస్తున్నప్పుడు మూవ్ అవుతున్నప్పుడు ఆ క్యూలో ఎగ్జిస్ట్ అయినవి ఏవైతే ఉన్నాయో ఆ సిలిండర్స్ కి, సో దాన్ని ఇక్కడ మనం సీక్ టైం అంటున్నాము. అలాగే రొటేషనల్ లాటెన్సీ, మరి ఇక్కడ ప్లాటర్ అనేది ఏమవుతుందమ్మా, రొటేషన్ అవుతుంది. ఒక్కొక్క దాన్ని ఇలా రీడ్ చేయాలి అంటే రౌండ్ రొటేట్ అవుతుంది అనేది మనం ఇక్కడ చెప్తున్నాం కదా. సో అప్పుడే కదా ఈ సిలిండర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సిలిండర్స్ ఫామ్ అవుతుంది అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ కానీ ఇన్పుట్ కానీ అంటే రీడ్ కానీ రైట్ కానీ ఆపరేషన్ ఇక్కడ మనకి పెర్ఫామ్ అవుతుంది. సో రీడ్ రైట్ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది దానికి రొటేషనల్ లాటెన్సీ is the additional time waiting for the disk to rotate the desired sector to the disk head. అంటే మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో అక్కడి నుంచి ఇంకో పొజిషన్ కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి 53 నుంచి స్టార్ట్ అయ్యాం అనుకోండి, 53 నుంచి సాంగ్ 98 కి వెళ్ళాలి ఇప్పుడు. సో 53 నుంచి 98 కి మనం ఏదైతే మూవ్ అవుతున్నామో సో అక్కడ సమ్ డిస్క్ అనేది రొటేట్ అవ్వాలిగా, రొటేట్ అవుతేనేగా ఆ పర్టికులర్ సెక్టర్ కి మనకి వెళ్ళగలం. దాన్ని ఇక్కడ రొటేషనల్ లాటెన్సీ అంటున్నాము. సో ఆ టైం ఏదైతే తీసుకుంటుందో ఇక్కడ నుంచి 53 నుంచి అక్కడికి మూవ్ అయ్యేదాన్ని మనం ఇక్కడ సీక్ టైం అంటున్నాం. సీక్ టైం అంటున్నాం. ఓకే, సో దానికి ఇక్కడ డిస్క్ షెడ్యూలింగ్. దే ఆర్ మెనీ సోర్సెస్ ఆఫ్ డిస్క్ ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్. ఏ రకంగా ఓఎస్ ద్వారా ఇవ్వచ్చు, సిస్టమ్ ప్రాసెస్ ద్వారా ఇవ్వచ్చు, యూజర్ ప్రాసెస్ ద్వారా ఇవ్వచ్చు. సో ఇలా ఇస్తున్నప్పుడు మనకి ఎఫిషియెంట్ గా అనుకున్న టైం అనేది ల్యాప్స్ అవ్వకుండా మనకి రావాలి అనుకుంటే కనుక ఇక్కడ కొన్ని ఆల్గరిథమ్స్ అనేవి అది షెడ్యూల్ చేసుకుంటుంది. సో ఎందుకు చాలా ప్లాటర్స్ అనేవి ఉన్నాయి అనుకోండి, సో దాన్ని ఆ ప్లాటర్ లో ఏ ట్రాక్ లో ఏ సెక్టార్ లో ఎగ్జిస్ట్ అయ్యింది అనేది తెలియాలి కాబట్టి సో ఇక్కడ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఇదిగోండి. రిక్వెస్ట్ క్యూ ఎక్కడి నుంచి ఇచ్చాం మనం, 0 నుంచి 199 వరకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది మనం తీసుకున్న దాంట్లో 0 నుంచి 199 వరకు ఉన్నాయి అనుకోండి. సో దీంట్లో మొత్తం ఎన్ని మెథడ్స్ అంటున్నాను, 5 మెథడ్స్ అమ్మా మీరు ఇక్కడ యూజ్ చేసుకునేది. డిస్క్ షెడ్యూలింగ్ లో 5 మెథడ్స్. సో 5 మెథడ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ FCFS మెథడ్, అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అక్కడ చూసుకోండి CPU షెడ్యూలింగ్ లో కూడా FCFS వస్తుంది, డిస్క్ షెడ్యూలింగ్ లో అయినా సరే FCFS అంటాం. కానీ అక్కడ చేసే మెథడ్ వేరే. అక్కడ వెయిటింగ్ టైమ్, బర్స్ట్ టైమ్, అలాంటి అరైవల్ టైమ్ తీసుకుంటాం. ఇక్కడ ఏం తీసుకుంటాము అంటే సీక్ టైమ్, సిలిండర్స్, హెడ్, పాయింటర్స్, ఈ వర్డ్స్ ఈ టెర్మినాలజీస్ ఇక్కడ యూజ్ చేస్తాం. సో FCFS. నెక్స్ట్ SSTF అంటే షార్ట్ సీక్ టైమ్ ఫస్ట్. ఓకే, నెక్స్ట్ స్కాన్ షెడ్యూలింగ్ యూజ్ చేస్తాం. స్కాన్ ఈజ్ నథింగ్ బట్ ఎలివేటర్ అని చెప్తాము. నెక్స్ట్ దీంట్లోనే సి స్కాన్ అనేది ఉంటుంది. సో సర్క్యులర్ స్కాన్, సి స్కాన్ అనేది ఉంటుంది, దాన్ని సర్క్యులర్ స్కాన్. నెక్స్ట్ లుక్ సి లుక్ ఏ వర్షన్ ఆఫ్ స్కాన్ దీంట్లో సి లుక్.
ఓకే. సో ఈ ఆల్గరిథమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క ప్రొసీజర్ లో ఉంటుంది. సో కమింగ్ టు ఫస్ట్ వన్ FCFS తీసుకుంటే కనుక మనకు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అనేది మనం తీసుకుంటే 0 నుంచి స్టార్ట్ అయ్యింది. ఎంత వరకు ఉంది అంటే 199 వరకు మనకి ప్లేస్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. సో ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి ఎక్కడో ఒక చోటన ఆర్మ్ అనేది ప్లేస్ అవ్వాలి కదా. సో ఆర్మ్ ఎక్కడి నుంచి ప్లేస్ అయ్యింది అనేది స్టార్ట్ అవుతేనే మనకి అక్కడి నుంచి నెక్స్ట్ దానికి మనం మూవ్ అవ్వగలం. సో ఇనిషియల్ సిలిండర్ స్పేస్ ఎక్కడి నుంచి మనకి హెడ్ పాయింటర్ ఈజ్ నథింగ్ బట్ ఇనిషియల్ సిలిండర్ అంటాము. సో ఇది మనకి 53 నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది చెప్పాం. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు క్యూలో మనకి ఏమేమి వెయిట్ చేస్తున్నాయి, మనం మొత్తం 98, 183, 37, 122, 14, 124, 65, 67 ఇవి మనం ఇప్పుడు రీడ్ చేయాల్సింది రీడ్ రైట్ చేయాల్సిన ప్రొసీజర్ ఇది అయితే కనుక ఇవన్నీ క్యూలో వెయిట్ చేస్తున్నాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే హెడ్ స్టార్ట్ సిలిండర్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే మనకి 53 నుంచి స్టార్ట్ అయ్యింది. సో 53 నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఎంత వరకు ఉంది, 0 నుంచి స్టార్ట్ చేసుకుని ఇదిగోండి డేటా మనకి 199, 0 to 199 వాడు ఇచ్చేస్తాడు. 0 to 500, 0 to 10, 0 to 100 అనేది. సో ఎందుకు అంటే ఆ 100 లేకపోతే ఇక్కడ 199 ఇచ్చాడు చూసారా, ఈ 199 దాటి నెక్స్ట్ దానికి వెళ్తానికి ఏమి ఉండదు. ఇదే లాస్ట్. ఓకే. ఒక్కొక్క మెథడ్ లో ఒక్కొక్కటి ఆల్గరిథం ఒక ప్రొసీజర్ ఫాలో అవుతుంది కాబట్టి ఇక్కడ FCFS లో అయితే ఎంత వరకు ఫస్ట్ ఏదైతే వచ్చిందో ఇంకా టైము దానికి ముందుకెళ్ళాలా వెనక్కి అనేది కాకుండా రీడ్ చేస్తుంది. ఇది రీడ్ చేస్తుంది అంటేనమ్మా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది అంటే ఇప్పుడు మనకి 53 నుంచి కదా. సో సిలిండర్ ఎక్కడ మనకి 53 నుంచి స్టార్ట్ అయింది. ఈ 53 నుంచి స్టార్ట్ అయిన దాంట్లో ఇప్పుడు మనం ఏ సీక్ టైం అంటున్నాం. ఇప్పుడు ఏ సీక్ కి వెళ్ళాలి అంటే స్టార్టింగ్ సమ్ ఏదో వాల్యూ ఇచ్చాడు. 53 ఏమో స్టార్టింగ్ ఇచ్చాడు. సో 53 తర్వాత సమ్ 93 ఎంతో ఇచ్చాడు అనుకోండి. ఆ 93 ఎక్కడ ఉంది, వాటిని మనం అక్కడ సెక్టర్స్ అంటాము. సో ట్రాక్ లోపల మళ్ళీ మనకి ఈ సెక్టార్ డివైడ్ అవుతుంది. ఈ సెక్టార్ లో 53 నుంచి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము, 53 టు సమ్ 93కి వెళ్తున్నాం. సెక్టార్ లో 93 అనేది రొటేషన్ మూవ్ అవ్వాలి. అంటే 53 to 63, 63 to 73, 70 to 10 డివైడ్ అవుతే కనుక 10 లేదా 53, 54, 55, 56 ఇలా తీసుకుని మనం అలా ఎంత వరకు మూవ్ అవ్వాలి అంటే దీంట్లో ఉన్న సెక్టర్స్ ఇప్పుడు 53 దగ్గర నుంచి 93 వరకు మూవ్ అవ్వాలి. అలా మూవ్ అవ్వాలి అంటే ఈ ఆర్మ్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఈ అప్పర్ పార్ట్ రీడ్ రైట్ హెడ్ అన్నాం కదా, ఇది మూవ్ అవ్వాలి. అందుకనే ఇక్కడ మనం రొటేషనల్, ఓకే, రొటేషనల్ లాటెన్సీ. సో ఇక్కడ దాన్ని ఇదిగోండి ఇలా తీసుకుంటాం. సో హెడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 to 199 కదా. మీరు ఇక్కడ ఈ చార్ట్ వేసినప్పుడు మనకి ఇక్కడ 14 ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి వేస్తున్నాము. మామూలుగా అయితే ఇక్కడ మనం డాట్ అంటే ఇదిగోండి ఇలా ఉందనుకోండి. సో ఇది 0, 10 ఈక్వల్ గా గ్రాఫ్ మనకు తెలిసిందే కదా, గ్రాఫ్ డివైడ్ చేస్తాం 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. ఇక్కడ మనం రాసుకోవాలి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ లో మనం రాసినప్పుడు 0, 10, 20 అలా మనకి 200, 199 వరకు అన్నాడు కదమ్మా. సో 200, ఓకే. 30, 40 ఇక్కడ 50, 60, 70, 80 ఇక్కడ 90, 100. సో హెడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్నాం మనం, 53 దగ్గర హెడ్ పాయింటర్ స్టార్ట్ అయింది కదా ఇక్కడ మనకి. ఇదిగోండి 53 దగ్గర హెడ్ పాయింటర్ స్టార్ట్ అయింది. సో 53 ఇక్కడ 50 కదా. సో 1, 2, 3 ఇక్కడ మనకి ఇలా పాయింట్స్ పెట్టుకోండి.
ఇలా డాట్ పెట్టుకుని సర్కిల్ చేసుకోండి. ఓకే 53 దగ్గర ఇక్కడ రాసుకోండి మీరు మళ్ళీ ఆ 50 to 60 మధ్యలో రాస్తారు కాబట్టి మనకు ఆ రేంజ్ తెలుసు కదా డాట్ కొంచెం ముందుకు పెట్టాలా వెనక్కి పెట్టాలా 55 అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ హాఫ్ లో పెడతాం సో 53 ఇప్పుడు 53 నుండి ఫస్ట్ క్యూ లో ఏం ఎంటర్ అయిందమ్మా 98 ఉంది సో డైరెక్ట్ గా 53 టు ఇది 90 ఇది 100 కదా కాబట్టి కొంచెం ఈ ప్లేస్ లో 100 కి 1 పాయింట్ ఎగ్జాక్ట్ గా రాకుండా 1 పాయింట్ పక్కకి పెట్టుకుంటారు ఓకే సో ఇప్పుడు 53 నుంచి మనకి 100 కి మూవ్ అయ్యింది ఇదిగోండి 53 టు 98 కి మూవ్ అయింది నెక్స్ట్ మళ్ళీ ఏది వచ్చింది 183 సో 183 అంటే ఇక్కడ మనం 180 190 అనేది డ్రా చేసుకున్నాం 180 190 సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇలా రౌండ్ ఆఫ్ చేసుకుని ఈ 180 190 కి మధ్యలో ఇక్కడ కదా మనకి 190 అంటున్నాం సో ఇది 190 200 అనుకోండి 193 అన్నాం కదా సో ఇక్కడ మనం డాట్ పెట్టుకుని ఇక్కడ 193 అనేది మెన్షన్ చేయండి ఓకే సో ఇక్కడ నుంచి 93 టు 198 కి ఇది మూవ్ అయింది అలా డ్రా చేసుకుంటూ రావాలి ఓకే 183 సో 183 తర్వాత మళ్ళీ ఎక్కడికి మూవ్ అయ్యింది నెక్స్ట్ 37 అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో 183 దాకా మూవ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది ఫస్ట్ పొజిషన్ 37 కి వచ్చేసింది అంటే మళ్ళీ అగైన్ బ్యాక్వర్డ్ పొజిషన్ సో 183 టు మళ్ళీ ఇదిగోండి అందుకనే యారో చూడండి ఖచ్చితంగా ఈ యారో రిప్రజెంటేషన్ మనం ఇక్కడ దాకా ఇలా ఫార్వర్డ్ ముందుకు వచ్చింది మళ్ళీ ఇక్కడ 183 నుంచి మనం నెక్స్ట్ క్యూ లో 37 ఉంది కదా సో 37 కి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము బ్యాక్వర్డ్ పొజిషన్ ఓకే సో బ్యాక్వర్డ్ పొజిషన్ అంటే మనకి 37 దాకా వచ్చింది నెక్స్ట్ 122 అంటాం సో 37 నుంచి మళ్ళీ ఇదిగోండి 122 కదా సో 37 నుంచి ఈ లైన్ మనకి ఇక్కడికి 122 దాకా వచ్చింది ఓకే సో దాన్ని ఇక్కడ 120 టు 130 అనే రేంజ్ లో మధ్యలో మనం ఇక్కడ డ్రా చేసుకుంటున్నాం కదా 110 120 అలాగా సో ఇక్కడ మధ్యలో మళ్ళీ పాయింట్ ప్లేస్ చేసుకుంటాము పాయింట్ ప్లేస్ చేసుకుని 122 ఇదిగోండి 122 నుంచి 14 కి వచ్చాం సో 122 టు ఇదిగోండి 14 ఈ పాయింట్ అగైన్ మళ్ళీ 14 నుంచి ఎక్కడికి వెళ్ళింది క్యూలో రీడ్ రైట్ 124 కి వెళ్ళింది సో మళ్ళీ 14 నుంచి ఎక్కడికి వచ్చిందమ్మా 124 కి వచ్చింది ఇదిగోండి 124 నెక్స్ట్ 124 నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది 65 సో 124 నుంచి ఇదిగోండి 65 ఇక్కడికి వచ్చింది అగైన్ 65 టు 67 65 నుంచి 67 2 పాయింట్స్ డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ దాకా ఇది FCFS ఇక్కడ మనకి రొటేషన్ చూడండి ఎలా రొటేషన్ అయిందో ఫస్ట్ ఏమో ఫార్వర్డ్ కి వచ్చింది 53 టు 98 నుంచి సమ్ 183 ఈ వాల్యూస్ అమ్మ మీరు తీసుకోవాల్సింది ఓకే 98 నుంచి 183 అగైన్ 183 నుంచి ఎక్కడికి వెళ్ళింది 37 అంటే ఇక్కడ ముందు దాకా వచ్చింది మళ్ళీ బ్యాక్వర్డ్ పొజిషన్ 37 కి మూవ్ అయింది 37 నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది 122 సో మళ్ళీ అగైన్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ పొజిషన్ 122 సో అగైన్ 122 నుంచి మళ్ళీ బ్యాక్వర్డ్ సమ్ 14 సమ్ అలా ఇక్కడ మనం తీసుకున్న వాల్యూస్ ఖచ్చితంగా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అని కాదు మనం ఏదైతే ఇక్కడ చూడండి మరి 2 సార్లు ఫార్వర్డే వచ్చింది కదా మనం ఎంత ఏవైతే వాల్యూస్ ఇక్కడ క్యూలో మనం చెప్తున్నామో దాన్ని ఓకే 65 అగైన్ మళ్ళీ 14 టు 124 కి వచ్చాం 124 నుంచి 65 టు 67 సో ఈ మధ్యలో ఈ టైం తీసుకుంటుందా లేదా మనం 2 చెప్తున్నాం కదా ఇక్కడ మనం సీక్ టైమ్ రొటేషనల్ సీక్ టైమ్ అనే ఏం చెప్తున్నాం డిస్కార్డ్ టు మూవ్ ద హెడ్స్ టు ద సిలిండర్ కంటైనింగ్ ద డిజైర్డ్ సెక్టర్ ఇప్పుడు మనం డిజైర్డ్ సెక్టర్ దేనికి వెళ్ళాము సో 53 టు 98 53 టు 98 సో ఈ మధ్యలో సీక్ టైం అది మూవ్ అవటానికి ఎంత టైం తీసుకుంది 98 మైనస్ 53 మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సింది అలా ఎన్ని మూమెంట్స్ జరిగినాయో ప్రతి దానికి ఇక్కడ వేసుకుంటాం మనం ఎన్ని ఇక్కడ మూమెంట్స్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది 58 సో 98 మైనస్ 53 98 మైనస్
53. నెక్స్ట్ 98 53 మధ్యలో ఉన్న దానికి ఫస్ట్ సీక్ టైం, అది రొటేట్ అంటే హెడ్ అనేది మూవ్ అవుతానికి, రొటేషన్ అవుతానికి మనకి తీసుకున్న టైం అది. ఓకే, నెక్స్ట్ 98 నుంచి ఎక్కడికి వెళ్ళిందమ్మా? 183కి వెళ్ళింది. సో 183 మైనస్ 98. 183 మైనస్ 98 ఆ వాల్యూ ఎంత చూస్తాం. నెక్స్ట్ 183 మైనస్ 98 అయిపోయింది. అంటే ఇక్కడ నుంచి 98 నుంచి 183కి ఎప్పుడు ఇలా వేసుకోకండి. 98 మైనస్ 183 పెద్ద వాల్యూనే ఫస్ట్ వేసుకోవాలి. ఇక్కడ పెద్ద వాల్యూనే ఫస్ట్ వేసుకోండి. మైనస్ లో వాల్యూస్ మనకి రాకూడదు క్యాలిక్యులేట్ చేసినప్పుడు. దీంట్లో మైనస్ లో చేశారు, మైనస్ లో వాల్యూ వచ్చిందంటే మీరు చేసిన ప్రొసీజర్ రాంగ్. ఓకే, సో ఇక్కడ 53 to 98 కదా, 98 పెద్దది కాబట్టి 98 మైనస్ 53 55 వేసానా? 53 అమ్మా, 53. సో వాల్యూ వస్తుంది 183 మైనస్ 98. సో 183 మైనస్ 98 సమ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 183 మైనస్ 98 తర్వాత ఇప్పుడు 183 నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఇది 37కి వెళ్ళింది. సో 183 మైనస్ 37, 183 మైనస్ 37 మళ్ళీ కొంత వాల్యూ వస్తుంది. మళ్ళీ 37 నుంచి ఎక్కడికి వెళ్ళిందమ్మా? 122. సో 122 మైనస్ 37, 122 మైనస్ 37. ఓకే, మళ్ళీ ఇక్కడ 37 నుంచి 122 నుంచి ఎక్కడికి మూవ్ అయింది? 14. సో 122 మైనస్ 14 మనకి ఎక్కడి నుంచి అయితే ఎక్కడికి మూవ్ అయ్యిందో, ఇప్పుడు ఈ యారో ఉంది కదా, 37 నుంచి 122కు ఒక యారో ఉంది. సో ఈ మధ్యలో ఏదైతే యారో ఉందో ఇది టైం కదా, ఈ టైంలో ఎంత టైం తీసుకుంది అనడానికి మనం లార్జ్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ వేస్తున్నాం. మళ్ళీ అలాగే 122 నుంచి ఎక్కడికి వెళ్ళింది? 14కి వెళ్ళింది. సో 122 to 14 ఏదైతే ఉందో మైనస్ 14, మళ్ళీ ఇక్కడ కొంత వాల్యూ వస్తుంది. మళ్ళీ 14 నుంచి ఎక్కడికి వెళ్ళింది? 124కి వెళ్ళింది. సో 124 మైనస్ 14 అప్పుడు ఈ యారో ఒక వాల్యూ వస్తుంది. అగైన్ 124 నుంచి ఎక్కడికి వెళ్ళింది? 65. సో 124 మైనస్ 65. సో ఈ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఎంత టైం అది తీసుకుంది అనే వాల్యూ వస్తుంది. అగైన్ ఇక్కడ 65 నుంచి 67. సో 67 మైనస్ 65 ఇక్కడ 2 minutes టైం తీసుకుంది. అలా ఒక యారో వాల్యూ వస్తుంది. ఈజ్ నథింగ్ బట్ అది సీక్ టైం. అలా ఒక దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, దీని మీద ఎగ్జాంపుల్స్ ఇంకా చేద్దాము, మీకు అప్పుడు క్లియర్ గా తెలుస్తుంది. ఇదిగోండమ్మా, ఇంకోటి తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు చెప్తుంది ఇది. ఇది అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ ఏం లేదు, క్యూలో ఏవైతే వచ్చినాయో క్యూలో ఎంటర్ అయినాయి. హెడ్ పాయింట్ తెలియాలి. సో హెడ్ పాయింట్ క్వశ్చన్ లో వాడకపోతే మనం హెడ్ పాయింట్ మనం తీసుకుంటాము. సో 53 హెడ్ పాయింట్ స్టార్ట్ అయింది అంటే క్యూలో ఏవేవైతే ఉన్నాయో అలా మూవ్ అవుతాం. అది ఫార్వర్డ్ అవనివ్వండి. ఒకవేళ 199 నుంచి ఒకసారి 1కి లేకపోతే 0 కూడా రావాల్సి వస్తుంది. అలా వచ్చినా సరే రావాలి. ఒకవేళ ఇక్కడ 200 ఇస్తే కనుక మనకి మిస్టేక్, క్వశ్చన్ రాంగ్ ఇచ్చినట్టు అలా ఇస్తాయి. ఎందుకు అంటే మనకు ఉన్నది ఇక్కడ ఓన్లీ 199. సో 199 క్రాస్ అయ్యి మనకి ఇక్కడ వాల్యూస్ అనేది తీసుకోకూడదు, ఒకవేళ మనమే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. సో దాని రకంగా ఇది సీక్ అనేది ఇక్కడ డిస్క్ అనేది ఇలా రొటేషన్ అయ్యి ఇలా మూవ్ అయ్యి మనకి ప్లే అవుతుంది, లేకపోతే రీడ్ అవుతుంది, రైట్ అవుతుంది అనేది మనం ఇక్కడ చెప్తాం. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దానికి మొత్తం టోటల్ ఎన్ని మూమెంట్స్ ఇది తీసుకుంది, ఎంత సిలిండర్స్ కానీ అది తెలియాలి అంటే కనుక ఇది ఈ యారో ఉంది చూసారా, ఫస్ట్ యారో 53 నుంచి 98 మూవ్ అయింది కదా. సో 98 మైనస్ 53
నెక్స్ట్ 183కి వచ్చింది కాబట్టి 183 మైనస్ 98 37 ఉంది కదా. సో 183 మైనస్ 37. నెక్స్ట్ 122కి మూవ్ అయింది. 122 మైనస్ 37. నెక్స్ట్ 14 122 మైనస్ 14. నెక్స్ట్ 124 124 మైనస్ 14. నెక్స్ట్ 65కి మూవ్ అయింది. సో 124 మైనస్ 65. నెక్స్ట్ 67కి మూవ్ అయింది. 67 మైనస్ 65. సో టోటల్ వాల్యూస్ సమ్ 230 240 632 వస్తుంది మొత్తం. మీరు ఈ వాల్యూస్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా మైనస్ చేస్తే కనుక ఓవరాల్ గా మీకు 632 రావాలి. చూడండి 632 వస్తుంది. ఓకే, సో దీని మీద ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? FCFS అర్థమైందా? ఓకేనా? మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానమ్మా రేపు నెక్స్ట్ క్లాస్ లో. డిస్క్ షెడ్యూలింగ్. ఓకే, లాగౌట్ అయ్యి నెక్స్ట్ దానికి లాగ్